మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 7 మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో శ్రీకాకుళం జిల్లా బాత్పురం గ్రామానికి చెందినటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన పార్థివ శరీరాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఈరోజు బంధుమిత్రుల అమర సంఘం ఎటువంటి ప్రక్రియ చేసింది, ఈరోజు చివరికి ఆ బంధువులకి ఆ పార్థివ శరీరంలో వారి పాత్ర ఏంటనే విషయం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కాబడిన తర్వాత ఆ కుటుంబానికి ఆ పార్థివ శరీరం ఇవ్వకుండా అక్కడే దాన సంస్కారాలు పూసారు. అటువంటి ప్రక్రియ మళ్ళీ జోగారావుతో పాటు ఈ 12 మంది మావోయిస్టులకు కూడాను కలిగే పరిణామాలు ఈరోజు చోటు చేసుకుని అంటే అట్లా ఏం లేదు. నంబాళ్ళ కేశవరావుని కావాలని ఆ రోజు ఆయనతో పాటు ఇంకా ఉన్నటువంటి వాళ్ళని నంబాళ్ళ కేశవరావు ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళని డెడ్ బాడీస్ ఇవ్వలేదు. కానీ తర్వాత అట్లా ఏం జరగలేదు, ఇస్తున్నారు డెడ్ బాడీస్. ఈ డెడ్ బాడీలు ఇవ్వడంలో కూడాను తత్సారానికి గల కారణం ఏంటి? ఐడెంటిటీ కావాలా, లేకపోతే కుటుంబ సభ్యుల నిర్ధారణ కావాలా? ఒకటండి, హిడ్మాని ప్రభుత్వం ఒక హీరోని చేసి నిలబెట్టింది. హీరోని చేసి అది ఆ ప్రజల్లోకి ఆ భావజాలాన్ని చొప్పించింది. హిడ్మానే మావోయిస్ట్ పార్టీనే హిడ్మా అనే ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు హిడ్మా అని చంపేస్తే హిడ్మా లేకపోతే మావోయిస్ట్ పార్టీ లేదు అనేటువంటి ఒక భావాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలం కూడా అయింది. ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా, ఉద్యమ ప్రాంతాల వాళ్ళు కాని వాళ్ళు కూడా, అసలు ఎప్పుడూ ఆ పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళు కూడా హిడ్మా చనిపోయాడంట కదా, హిడ్మా చనిపోయాడు, నిజమా అబద్ధమా అని చాలామంది అడగటం జరిగింది. కానీ హిడ్మానా లేకపోతే దేవుజీనా నంబాళ్ళ కేశవరావు ఇట్లా చెప్పేసి, నంబాళ్ళ కేశవరావు చనిపోయినప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిని ఇన్ని సంవత్సరాల్లో ఇట్లా మేము పట్టుకొని చంపివేయటం మొదటిసారి అని చెప్పి అన్నారు. మొట్టమొదట ఉద్యమం పీపుల్స్ వార్ పేరుతోని మొదలుపెట్టినప్పుడు చార్ మజుందార్ని పట్టుకొని జైల్లో పెట్టి చంపివేయటం అనేది జరిగింది. దాని తర్వాత నంబాళ్ళ కేశవరావు అని చెప్పి మాట్లాడటం జరిగింది. జరిగిన తర్వాత డెడ్ బాడీస్ ఇస్తున్నారు. కానీ నిన్న కొత్తగా DNA టెస్ట్ అనేది ఒకటి మొదలుపెట్టారు. ఆ DNA టెస్ట్ మ్యాచ్ కాకపోతే ఆ కుటుంబ సభ్యులకి డెడ్ బాడీస్ ఇవ్వమని చెప్పి మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇది నిన్ననే మొదలు. ఇంకొకటి ఆపరేషన్ సంభవ్ అనేది ఒకటి మొదలుపెట్టారు. ఛత్తీస్గఢ్లో కగార్ అంటున్నారు కదా, ఇక్కడ మేము ఆపరేషన్ సంభవ్ అనేదాన్ని మొదలుపెట్టామని చెప్పి మాట్లాడటం జరిగింది. ఏ ఆపరేషన్ అనేది మొదలుపెట్టినా మనము ప్రజలతో ఉండే విధానాలను బట్టే ప్రజా పోరాటాలు ఉంటాయా, లేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారా అనేది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ప్రజల మీద అణిచివేత ఉన్నంత కాలం కూడా ప్రజా పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. చూస్తే కనుక ప్రశ్న ఆ 13 బాడీలో కేవలం 5 పార్థివ శరీరాలకే పోస్ట్ మార్టం పూర్తయింది. మిగతా వాటికి పోస్ట్ మార్టం ప్రక్రియ తత్సారానికి కారణం ఆ బంధువులు ఎవరు ముందు కావాలని తాత్సారం చేస్తున్నారు. బంధువులు వచ్చారు, ఆదివాసీలు కూడా ఇంకా 5 కుటుంబాల వాళ్ళు మేము ఉండగానే వచ్చారు. ఒక అమ్మాయిది పోస్ట్ మార్టం చేశారు, హెడ్మాది జరిగిన రోజు అమ్మాయిది, దేవే అంట అమ్మాయి పేరు. ఆ అమ్మాయిది రాత్రి ఇచ్చారు. హెడ్మా వైఫ్ని, అట్లాగే ఇప్పుడు జోగారావు గారిది, ఇప్పుడు ఆమె దేవే అన్నది మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాటికి ఈరోజు పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పగలైతే ఎవరు పోస్ట్ మార్టం చేయట్లేదు, డాక్టర్లు రావటం లేదు, కావాలని తాత్సారం చేస్తున్నారు. అది ఎట్లాంటి సంకేతాన్ని పంపించాలని వాళ్ళు అనుకుంటున్నారు అంటే, ఏమీ లేదు కదా, పార్టీ లేదు కాబట్టి మేము ఏమైనా చేస్తాము అనేటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దానివలన ప్రజలకు దూరం అవుతారు, అదైతే వాస్తవం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని వాళ్ళు ప్రజలు వినియోగించుకుంటారు. మనం చూసాం, చంద్రబాబు నాయుడు ఇక్కడ తిత్లీ తుఫాను వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ వజ్రపు కొత్తూరు దగ్గర ఊళ్ళలోనే సార్ మా ఇల్లు పడిపోయింది చెప్తుంటే ఏంది అని గదిమాడు. ఆ రోజు ఆ గదిమిన ఫలితము తిత్లీ తుఫాన్లో మేము ప్రజా సంఘాల వాళ్ళం వచ్చి అక్కడ ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలోను కొన్ని జిల్లాల్లో బియ్యం వసూలు చేసి, అంటే తిరిగి ఇంటింటికి తిరిగి పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పంచుతుంటే మా మీద బియ్యం కేసు పెట్టారు. అన్ని పార్టీలు వాళ్ళు వచ్చి బియ్యాలు పంచిపోయారు. మేము బియ్యం తీసుకొస్తే నంబాళ్ళ కేశవరావు సెక్రటరీ అయ్యాడు కాబట్టి ఆయన కోటా బియ్యం పంపిస్తాడంటే ఉద్దానం ప్రాంతానికి కోటా బియ్యం పంపిస్తాడు ఆయన అక్కడి నుంచి. అంటే ఇక్కడ ప్రజలు ఎవరికి కూడా జ్ఞానం అనేది లేకుండా పోయిందా? వాళ్ళు మాత్రమే పంపిస్తారా? ఆ కేసు ఇప్పటికీ మా మీద నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మేము 25 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఇదే విధంగా అంత్యక్రియలు చేస్తున్నాము. జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ కట్టి మేము ఈ అంత్యక్రియలు అనేది నడుపుతున్నాము. ఈరోజు వచ్చి ఆ జెండాలు తీసేయాలి, ఫ్లెక్సీలు తీసేయాలి, మామూలుగా ఏ విధంగా సహజంగా అంత్యక్రియలు జరుపుతారో ఆ విధంగా జరపాలి అని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయండి అని చెప్పి ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వచ్చి చెప్తాం జరిగింది. అది విషయం ఏంటంటే,
ఎప్పుడూ కూడా ఇట్లాంటి పరిస్థితి మాకు రాలేదు, ఎదురవ్వలేదు. ఇంకొక డెడ్ బాడీ వాళ్ళ కుటుంబాలకి చేరాలి అని అంటే సహజంగా జరగాలి. మీ ప్రయోజనాల కోసం కాదు అని, మా ప్రయోజనాల కోసం మేము ఏ రోజు ఏం చేయలేదు. ఆ మనిషి ఆ పార్టీలో పనిచేశాడు కాబట్టి ఆ గౌరవాలతోనే వాళ్ళ అంత్యక్రియలు జరుపుతాము ఎప్పుడు కూడా. అది కుటుంబం ఇష్టాలతోనే జరిగిద్ది, మేము జరిపేది కాదు ఇదంతా కూడా. మేము ఏ కుటుంబ సభ్యులు లేని వాళ్ళ కోసం కోర్టుల్లో వేసి ఆ డెడ్ బాడీస్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి పోలీసుల సమక్షంలోనే పోలీసులతో కలిసి మేము అంత్యక్రియలు చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రంపచోడవరంలో చేసాము, మాధవ్ ఎన్కౌంటర్లో జరిపోయినప్పుడు గుంటూరు టౌన్లో చేసాము అందరం కలిసి. కాబట్టి ఇది గమనంలో ఉంచుకోవాలి. మేమేమి కొట్టుకోటాలు తిట్టుకోటాలు వెపన్స్ పట్టుకొని తిరిగేవాళ్ళం కాదు, కర్రలు పట్టుకొని తిరిగేవాళ్ళం కాదు. మేము ఎప్పుడూ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే మేము మెలగటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మారేడుమిల్లిలో బోటకపు ఎన్కౌంటర్లు అమరులైన వాళ్ళందరికీ కూడా అమరుల బంధుమిత్రుల సంఘం వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది. అమరుల బంధుమిత్రుల సంఘం చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఆ పార్థివ శరీరం మాత్రం కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి మాత్రం దోహదపడింది. ఇప్పుడే ఏదైతే జోగారావు పార్థివ శరీరం మాత్రం ఇంటికి చేరుకోవడం జరిగింది. ఏదైతే మావోయిస్టు ఆయన పోరాట పట్టిన పరిగణనలు తీసుకున్నటువంటి మావోయిస్టు నాయకులు మాత్రం ఈరోజు ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆయన అంతిమయాత్ర నిర్వహిస్తామన్నా కూడాను పోలీసులు అడుగడుగున కూడాను ఆంక్షలు పెట్టారు. సాధారణ పౌరులు ఎవరైతే చనిపోతే ఎటువంటి ప్రక్రియ అంత్యక్రియలు ఏర్పాటు చేస్తే అలాగే చేయాలి తప్పని ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ పాతొద్దని ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన పోరాటాన్ని పరిగణన తీసుకున్నటువంటి ఎవరైతే బంధుమిత్రుల సంఘం నాయకులు ఉన్నారో వారందరూ కూడాను యథేచ్ఛగా ఆయనకి మాత్రం ఆ విధమైనటువంటి అంతిమయాత్ర నిర్వహించేందుకు మాత్రం ఇక్కడ సన్నద్ధంతో బాతుపురం పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడాను జోగారావు చివరి చూపులు చూపించేందుకు మాత్రం పెద్ద మొత్తంలో తరలొచ్చారు. జోగారావు 36 ఏళ్ల క్రితం ఏదైతే పోరాట బాట పట్టిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆయన మరణానంతరమే ఆయన జోగారావు చాలామందికి పరిచయం అయ్యారే తప్ప ఇప్పటి వరకు కూడాను ఆయనపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. బంధువులను కూడాను ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పి సంప్రదింపులు జరిగినప్పుడు కూడాను ఈ నేపథ్యంలోనే ఎవరు కూడాను కుటుంబ సభ్యులు ఎవరు కూడాను సహకరించకపోవడంతో ఈరోజు మాత్రం మారేడుమిల్లి దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో 7 హతమార్చబడ్డారు. అందులో బాత్పురం గ్రామానికి చెందిన జోగారావు కూడా ఉన్నారు. ఆయన పార్థివ శరీరం మాత్రం ఇప్పుడే స్వగ్రామం చేరుకుంది. పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడాను ఆయన చివరి చూపులు చూసేందుకు మాత్రం తండోపు-తండాలుగా తరలిచ్చారు. కాకపోతే పోలీసులు అడుగడుగును కూడాను ఆంక్షలు విధించినప్పటికి కూడాను ఆయన పోరాట పట్టిన పరిణామాలు తీసుకునే మావోయిస్టు పార్టీ నేతలు మాత్రం దానికి అటువంటి ఘన నివాళులు అర్పించేందుకు మాత్రం సన్నద్ధమవుతుంది. బాత్పురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.